అందరికీ నమస్కారం. మన పోలీసింగ్ సిస్టమ్ ఉంది కదా, దాని ఫౌండేషన్ ఎప్పుడు వేశారో తెలుసా? అక్షరాల 150 ఏళ్ల క్రితం, బ్రిటిష్ వాళ్ళ టైంలో. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. సో ఈరోజు మనం సరిగ్గా పునాది గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే 1861 పోలీస్ చట్టం. ఇదేదో పాతకాలం నాటి చట్టం అనుకుంటే పొరపాటే. ఇప్పటికీ మన పోలీస్ వ్యవస్థను నడిపిస్తున్న బ్లూ ప్రింట్ ఇదే. అసలు దీని కథేంటో లోతుగా చూద్దాం రండి. అవును, సంవత్సరం 1861. ఇది కేవలం ఒక నంబర్ కాదు, దీని వెనుక పెద్ద కథే ఉంది. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా. ఆ దెబ్బతో బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇకపై తమ పాలనను మరింత పటిష్టం చేసుకోవాలి, కంట్రోల్ తమ చేతుల్లోనే ఉండాలి అని ఫిక్స్ అయింది. దానికోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. సో ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుంటేనే ఈ చట్టం ఎందుకింత కఠినంగా ఉందో మనకు తెలుస్తుంది. ఈ చట్టం యొక్క ఉపోద్ఘాతంలోనే, అంటే దాని ప్రియాంబుల్లోనే అసలు మ్యాటర్ అంతా చెప్పేశారు. వాళ్ళ లక్ష్యమేంటంటే పోలీస్ వ్యవస్థను రీఆర్గనైజ్ చేసి నేరాలను అరికట్టడానికి దాన్ని ఒక సమర్థవంతమైన సాధనంగా మార్చడం. ఇక్కడ ఈ సాధనం అంటే ఇన్స్ట్రుమెంట్ అనే పదం చాలా ముఖ్యం. ఇది కేవలం శాంతి భద్రతల గురించి కాదు, ప్రభుత్వాన్ని కాపాడేందుకు, తమకు ఎదురు తిరిగే వాళ్లను అణిచివేయడానికి ఒక పవర్ఫుల్ వెపన్ను తయారు చేసుకోవడం గురించి. సరే, మరింత పవర్ఫుల్ సాధనాన్ని వాళ్ళెలా నిర్మించారు? దాని సీక్రెట్ అంతా దాని స్ట్రక్చర్లో ఉంది. ఈ చట్టం పోలీస్ వ్యవస్థను ఒకే ఒక్క సెంట్రలైజ్డ్ పవర్గా ఎలా మార్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ చట్టం యొక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఏంటంటే యూనిఫికేషన్, అంటే అంతా ఒకటే. సెక్షన్ 2 ఏం చెప్తుందంటే, ఒక రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా వాళ్ళందర్నీ కలిపి ఒకే ఒక్క పోలీస్ ఫోర్స్గా పరిగణించాలి. దీనివల్ల ఏమవుతుందంటే పవర్ అంతా విడివిడిగా కాకుండా ఒకే చోట కేంద్రీకృతమై ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్ సిస్టమ్ వల్ల ఒక క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్ ఏర్పడింది. పవర్ ఫ్లో అనేది టాప్ డౌన్ అన్నమాట. అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇన్స్పెక్టర్ జనరల్, అక్కడ్నుంచి డెప్యూటీస్, వాళ్ల కింద డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్, ఇలా కింది స్థాయి వరకు వస్తుంది. దీనివల్ల ప్రతి ఒక్కరికి వాళ్ల పై అధికారి ఎవరో క్లియర్గా తెలుస్తుంది. ఆర్డర్స్ అనేవి చాలా ఫాస్ట్గా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పాస్ అవుతాయి. ఓకే, ఇంత పెద్ద సిస్టంలో ఒక మామూలు పోలీస్ ఆఫీసర్ పరిస్థితేంటి? వాళ్ల డ్యూటీసేంటి? వాళ్లపై కంట్రోల్ ఎలా ఉంటుంది? ఈ చట్టం వాళ్ల విధులను, క్రమశిక్షణను ఎంత స్ట్రిక్ట్గా డిఫైన్ చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇది చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ లైఫ్ ఎంత కంట్రోల్గా ఉంటుందో. ఒకవైపు కనీసం 2 నెలల నోటీస్ ఇవ్వకుండా జాబ్ వదిలేయటానికి లేదు, పర్మిషన్ లేకుండా వేరే ఏ పని చేయటానికి లేదు. మరోవైపు వాళ్ళు టెక్నికల్గా ఎప్పుడూ డ్యూటీలోనే ఉన్నట్టు లెక్క. 24/7 అంటే పూర్తి అంకితభావం, సంపూర్ణ నియంత్రణ ఉండాలన్నమాట. ఇక సెక్షన్ 23 ప్రకారం వాళ్ళ డ్యూటీస్ చూస్తే కేవలం లాఠీ పట్టుకుని తిరగడం కాదు. వాళ్ళు ప్రభుత్వానికి కళ్ళు చెవులు లాంటివాళ్లు. పబ్లిక్ పీస్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ సేకరించాలి, నేరాలు జరగకుండానే ఆపాలి, నేరస్తులను పట్టుకుని కోర్టు ముందు నిలబెట్టాలి, అరెస్ట్ చేయాల్సిన వాళ్ళందర్నీ అరెస్ట్ చేయాలి. సో వాళ్ల బాధ్యతలు చాలా పెద్దవి. మరి ఒకవేళ ఈ డ్యూటీస్ని సరిగ్గా చెయ్యకపోతే అప్పుడు కూడా ఈ చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సెక్షన్ 29 ప్రకారం డ్యూటీని నెగ్లెక్ట్ చేస్తే 3 నెలల జీతం కట్టవ్వచ్చు, లేదా 3 నెలల వరకు జైలు శిక్ష కూడా పడొచ్చు. క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం రాజీ లేదన్నమాట. ఇంత స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉన్న పోలీస్ ఫోర్స్ జనంతో ఎలా డీల్ చేస్తుంది? ముఖ్యంగా పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీల విషయంలో ఈ చట్టం పోలీసులకు ఎలాంటి అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చిందో చూస్తే ఆశ్చర్యపోతాం. పబ్లిక్ గ్యాదరింగ్స్ని కంట్రోల్ చేసే పూర్తి అధికారం పోలీసుల చేతిలోనే ఉంటుంది. సెక్షన్ 30 ప్రకారం ఏదైనా ర్యాలీ వల్ల శాంతికి భంగం కలుగుతుందని వాళ్లకు అనిపిస్తే చాలు, లైసెన్స్ ఇవ్వాలా వద్దా అని వాళ్లే డిసైడ్ చేస్తారు. లైసెన్స్ ఇచ్చినా బోలెడు కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్ని ఎవరైనా మీరితే వెంటనే ఆ మీటింగ్ని చెదరగొట్టే పవర్ కూడా వాళ్లకే ఉంటుంది. ఇక ఈ చట్టంలో ఉన్న అత్యంత పవర్ఫుల్ సెక్షన్స్లో ఇదొకటి, సెక్షన్ 15. దీని ప్రకారం ప్రభుత్వం ఏదైనా ఒక ఏరియాని డిస్టర్బ్డ్ లేదా డేంజరస్ అని ప్రకటిస్తే అక్కడ ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ని మోహరించొచ్చు. మరి ఆ ఎక్స్ట్రా ఫోర్స్ ఖర్చు ఎవరు భరించాలి? అక్కడి ప్రజలే. అంటే ఇది కేవలం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కాదు, ఒక రకంగా చెప్పాలంటే సామూహిక శిక్ష విధించే ఒక సాధనం. అప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, అసలు చట్టవిరుద్ధమైన సమావేశం
లేదా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే ఏంటి? సెక్షన్ 300A ప్రకారం పోలీసులు ఒక మీటింగ్ని చెదిరిపోవాలని ఆర్డర్ వేశారు అనుకుందాం. ఆ ఆర్డర్ని పట్టించుకోకుండా ఎవరైనా అక్కడే ఉంటే ఆ మీటింగ్ ఆటోమేటిక్గా అన్లాఫుల్ అయిపోతుంది. డెఫినిషన్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఇప్పటిదాకా మనం చూసిన ఈ రూల్స్ అన్నిటినీ కలిపి చూస్తే ఈ చట్టం యొక్క అసలు స్పిరిట్ ఏంటి, దాని కోర్ ఐడియా ఏంటి, దాన్ని మనం మూడే మాటల్లో చెప్పొచ్చు. మొత్తం మీద ఈ చట్టం యొక్క ఫిలాసఫీని ఈ 3 పవర్ఫుల్ వర్డ్స్లో చెప్పొచ్చు: సెంట్రలైజ్డ్, డిసిప్లిన్డ్ మరియు బిల్ట్ ఫర్ కంట్రోల్. అంటే మొత్తం పోలీస్ సిస్టమ్ని ఒకే సెంట్రల్ పవర్ కింద ఉంచి వాళ్లని కఠినమైన క్రమశిక్షణతో కంట్రోల్ చేస్తూ వాళ్ల ద్వారా పబ్లిక్ లైఫ్ని కంట్రోల్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. సో ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. 19వ శతాబ్దంలో, అంటే దాదాపు 160 ఏళ్ల క్రితం తయారు చేసిన ఈ బ్లూ ప్రింట్ ఇవ్వాడ 21వ శతాబ్దపు పోలీసింగ్ని ఇంకా ఎలా షేప్ చేస్తోంది? ఈ పాత చట్టం నీడ మన ప్రస్తుత వ్యవస్థపై ఇంకా ఎంత బలంగా పడుతోంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదూ.